హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రిన్సెస్ రావ్యాని. కొంతమూరు అఫీషియల్ కాలనీలో వినాయకుడి గుడి ఉందండి. అది షూట్ చేద్దామని వచ్చాను నేను. గుడి అంతా ఇదండి. ఇదిగోండి, ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. వినాయకుడు అండి. పక్కనేమో ఇత్తడితో వినాయకుడు ఉన్నారన్నమాట, ఇత్తడి కిరీటంతో. ఇక్కడేమో శివుడు అండి, ఇటేమో దుర్గాదేవి ఉన్నది. పైనేమో ఈశ్వరుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇదంతా ఇలా ఉందండి. ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వస్తే ఒకసారి మీరు కూడా కొంతమూరు వచ్చినప్పుడు, అఫీషియల్ కాలనీకి వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చూడండి. చాలా బాగుందండి. మనం ఇప్పుడు దాకా చూసిన ఈ గుడి లాస్ట్ ఇయర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఏంటో తెలుసా? ఈ గుడి స్థలం ఎస్సీల్దని చెప్పి ఈ స్థలాన్ని గుడికి సంబంధం లేదని కొంతమంది పాస్టర్లు, క్రైస్తవులు అందరూ కలిసి ఈ గుడిని పగలగొట్టడం, బదులు కొట్టడం జరిగింది. అప్పుడు హిందువులు అందరూ ఏకదాటి వైపు వచ్చి భారతదేశం అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడు చాలామంది రాజకీయ నాయకులు, అలాగే హిందూ ధర్మ స్వామీజీలు అందరూ కలిసి దీని మీద చాలా గొడవ చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఏ అడ్డు లేకుండా గుడి నిర్మాణానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా ఉందో ఈ గుడి. ఇది మన భగవంతుడి యొక్క గొప్పతనం, ఆ గణపతి యొక్క గొప్పతనం. ఏమండి, చాలా బాగుంది కదా? మీరందరూ కూడా ఒకసారి వచ్చి ఈ గుడి అందచందాలను చూసి స్వామి యొక్క శక్తిని తెలుసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటారని మరీ తెలియజేస్తున్నాను. మీ శ్రావ్య.